అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నవ్యాస్ రెసిపీ వరల్డ్. ఈరోజు వీడియోలో మేక కాళ్ళ పులుసుని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఇది రుచి మాత్రమే కాదండి, శరీరానికి అవసరమైన మంచి ప్రోటీన్‌లు సమృద్ధిగా అందిస్తుంది. అట్లాగే ఎముకలకు బలం, కీళ్ళ నొప్పుల్ని తగ్గిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా మేక కాళ్ళను మంచిగా క్లీన్ చేసుకోవాలండి. ఉప్పు వేసి బాగా రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ గనక పైన వెంట్రుకలు అలా ఉండిపోతే నైఫ్ సహాయంతో మంచిగా రిమూవ్ చేసేసుకొని, ఎక్కువ నీళ్ళను పోసుకొని, బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న మేక కాళ్ళను ప్రెషర్ కుక్కర్‌లోనికి యాడ్ చేసేసుకొని, దీనిలోకి కొద్దిగా ఉప్పును వేసుకోవాలి. అట్లాగే చిటికెడంత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను కూడా వేసుకొని, దీనిలో నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఇలా చేయటం మూలాన ఆ ఎముకల్లో నుండి ఆ మంచి ఫ్లేవర్ గానీ, దానిలో ఉన్న మంచి గుణాలన్నీ ఆ సూప్‌లోనికి వచ్చేస్తాయి. అది మరింత టేస్ట్‌గా ఉంటుందండి. ఇది గ్రేవీ కూర కన్నా పులుసు చేసుకుంటేనే ఆరోగ్యానికి చాలా మంచిది. నేనిక్కడ దగ్గర దగ్గర 3 పావు గ్లాసుల వరకు వాటర్‌ని పోసుకున్నాను. మనం చేసేది పులుసు కాబట్టి కుక్కర్‌లో యాడ్ చేయటం మూలాన ఎముకలు కూడా మెత్తగా అయిపోతాయి. పిల్లలు కూడా తినటానికి ఈజీగా ఉంటుంది. నార్మల్‌గా పొయ్యి మీద కూడా చేసుకోవచ్చు. అలా కూడా టేస్ట్ కూడా బావుంటుంది. అది కొంచెం కుకింగ్ ప్రాసెస్ ఎక్కువుంటుంది కాబట్టి తొందరగా అయిపోవాలంటే ఇలా కుక్కర్‌లో పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడైతే మెయిన్ ప్రాసెస్‌కి వెళ్ళిపోదాము. స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులోకి 5 టేబుల్ స్పూన్ల మంచి నూనెను పోసుకోవాలి. ఈ కూరకి నూనె ఎక్కువ పడుతుంది. అలాగే ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి మంచిగా వేయించుకోవాలి. ఇందులోకి 3 పచ్చిమిర్చిని కూడా వేసి ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగుతూ ఉండగా ఇందులోకి మసాలా వచ్చేసి 6 ఇంచుల అల్లం ముక్కలు, 7-8 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క, ఒక చిన్న టేబుల్ స్పూన్ అంతా గసగసాలు. వీటన్నిటిని పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అన్నట్లు కొబ్బరి, గసగసాలు ముందు మెత్తగా రుబ్బిన తర్వాత అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకోండి. నాలుగిటిని ఒక్కసారే వేశారంటే అల్లం వెల్లుల్లి పసర వాసన అనేది వస్తుంది. ఇప్పుడు మసాలా వేగుతూ ఉండగా ఇక్కడ చూస్తున్నారు కదా! 5 విజిల్స్ వచ్చిన తర్వాత మెత్తగా ఉడికిపోయినాయి మేక కాళ్ళు. ఇప్పుడు ఆ వాటర్‌ని పోయకుండా ఓన్లీ మేక కాళ్ళను మాత్రమే ఈ మసాలానికి వేసి మంచిగా వేయించుకోవాలి. ఇందాకడ ఉప్పును వేసాం కాబట్టి చూసి ఇందులోకి ఇంకొక టేబుల్ స్పూన్ అంత ఉప్పు, 2-3 టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని వేసుకొని, ఈ మేక కాళ్ళకి మంచిగా మసాలాను మొత్తం పట్టించాలి. 2 సెకండ్ల పాటు అట్లా మూత పెట్టి వదిలేసామంటే ఉప్పు, కారం, ఆ మసాలా మొత్తం ఆ ముక్కలకి పట్టి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడైతే కాళ్ళను ఉడికించుకున్న సూప్ ఉంటుంది కదా! ఆ కాళ్ళలో నుంచి వచ్చిన ఫ్లేవర్ అంతా ఈ నీళ్ళల్లోనే ఉంటుందండి. ఇది కొంచెం నూనెను కూడా రిలీజ్ చేస్తుందనమాట. అందుకనే ముందు వేసేటప్పుడు కూడా నూనెని చూసి యాడ్ చేసుకోండి. ఇలా నీళ్లు పోసేసి ఇంకొక పావు గ్లాస్ దాకా నీళ్ళను పోసుకొని టేస్ట్‌ని అడ్జస్ట్ చేసుకొని, ఎందుకంటే మనకి పులుసు కావాలి కాబట్టి ఇంకాస్త నీళ్లు పడతాయి. ఒకసారి ముక్క ఆల్మోస్ట్ ఉడికిపోయింది. అందుకనే ఇప్పుడు నిదానంగా సిమ్‌లోనే ఉంచి ఇంకొక 15 మినిట్స్ పాటు ఉడికించుకుంటా ఉండాలి. మసాలా వాసనతో అండి నెమ్మదిగా ఉడికించిన మేక కాళ్ళ పులుసు భలే రుచిగా ఉంటుంది. ఇప్పుడు మసాలా వచ్చేసి 1 ఇంచు దాల్చిన చెక్క, 15 మిరియాలు, లవంగ ముక్కలు, కొద్దిగా ధనియాల్ని లైట్‌గా డ్రై రోస్ట్ చేసి ఒక వెల్లుల్లి రెబ్బ వేసి గ్రైండ్ చేసుకోండి. అలా చల్లార్చి గ్రైండ్ చేసుకున్న మసాలాని ఈ పులుసులోకి వేసేసుకొని, కొద్దిగా కొత్తిమీరను వేసుకొని, ఇంకొక 5 నిమిషాల పాటు ఆ మసాలా ఫ్లేవర్ కూడా ఆ పులుసులో దిగేంత వరకు ఉడికించుకోవాలి. ఇది పిల్లలకు కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి, ఎముకలకు బలాన్ని ఇస్తుంది. బాలింతలు కూడా తినొచ్చండి. చాలా మంచిది. పిల్లలు మెడ అనేది నిలుపుతారు. తలకాయ మాంసం తినటం వలన. సేమ్ ప్రాసెస్ తలకాయ మాంసాన్ని కూడా ఇట్లాగే వండొచ్చనమాట. చూసారు కదా! నచ్చిందా? మా అమ్మమ్మ అయితే ఇలాగే చేసేవాళ్ళండి. కానీ కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళు. సంత రోజు మా తాతయ్య ఫ్రైడే రోజు తీసుకొచ్చేవాళ్ళు. దాన్ని నైట్ పూట ఆగిలి పెట్టేసి పొద్దున్నే ఉండేది. అసలెంత ఎంజాయ్ చేసేవాళ్ళమో చలికాలంలో అయితే మేము. ఈ కూరంటే మా అందరికీ చాలా ఇష్టం. చాలా సింపుల్ చూపించాను కదా! సేమ్ ఇట్లాగే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకెలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియపరచండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. థాంక్ యూ ఫర్ వాచింగ్.